పబ్లిక్ చేసుకోమనండి. ఏం పండుగ చేసుకుంటాడో, ఉగాది చేసుకుంటాడో, ఏం చేసుకుంటాడో. మిస్టేక్ ఏం చేశామంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మిస్టేక్ చేశాము. ఏదో గొప్పగా క్రియేట్ చేస్తాడు, ఏదో కొత్తదనం చేస్తాడు అనుకున్నాం. కానీ ఎక్కడ నుంచి వచ్చిందో అదే అండి 5,000 crores ఎక్కడ నుంచి వచ్చిందో. పబ్లిక్ సొమ్ముదిని వాడు ఎంజాయ్ చేస్తున్నాడండి. సింపుల్ గా చెప్పాలంటే 5,000 కోట్లు దేనికన్నా ఉపయోగిస్తే పబ్లిక్ కి గవర్నమెంట్ జాబ్స్ అన్నా దేనికన్నా పబ్లిక్ యూజ్ అయ్యే చేయాలి. కానీ ఆ స్టాచ్యూ ఎందుకండి? చనిపోయిన అయినది ఎందుకు? ఏం చేసుకుంటాం ఆ స్టాచ్యూ? సుందరీకరణ అంటే ఎన్ని ప్లేసెస్ లేవండి. ఇక్కడ ఆల్రెడీ లంగారోజ్ లో గాంధీ బొమ్మ ఉంది. అది చేయొచ్చు కదా, అది ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు కదా. అది చేయకుండా పబ్లిక్ ఉండే ప్లేసెస్ ని తీసేసి ఎవరి కోసం అండి 5,000 ఇది మన అమౌంట్ పెట్టేసి 5,000 crores స్పెండ్ చేసి చేయాల్సిన అవసరం ఏంటిది అసలు? పబ్లిక్ కి ప్రాబ్లం క్రియేట్ చేసి ఏం పథకాలు ఇచ్చాడండి? ఒక్క పథకాలు ఏం చేయలేవు. ఎన్నో చెప్పాడు, ఇది చేస్తాను అది చేస్తాను. చాలా తప్పు. మేము మిస్టేక్ ఏం చేశామంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మిస్టేక్ చేశాము. ఏదో గొప్పగా క్రియేట్ చేస్తాడు, ఏదో కొత్తదనం చేస్తాడు అనుకున్నాం. కానీ అసలు ఏం చేయలేదండి. ఇంకా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా కొంచెం మాకు పీస్ఫుల్ గా బతకం మేము. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అందరూ నిద్ర లేక ఏం లేక మేము టెన్షన్ తో రాత్రి 10:30కి పోలీసులు వచ్చారండి. హైడ్రా డిజాస్టర్ వెహికల్ వచ్చింది. తిండి తిప్పలు లేకుండా రాత్రి 1 గంట వరకు ఉన్నాము కాలనీ వాసులంతా. ఇది ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నట్టే కదా నార్మల్ పబ్లిక్ కి. ఇది ఎస్టీపీ పెడతా అంటున్నారు ఇక్కడ. మాకు ఈ ల్యాండ్ అంతా ఎస్టీపీ. ఫస్ట్ వచ్చేసి గ్రేవ్ యార్డ్ అన్నారు. గ్రేవ్ యార్డ్ పోయింది. దానికి ఒక 1 year కష్టపడ్డారు కాలనీ వాసులంతా. అదైన తర్వాత కాలేజ్ బోర్డు పెట్టారు. కాలేజ్ బోర్డు పెట్టిన తర్వాత కాలేజ్ అప్రూవల్ చేసుకోండి, కట్టుకోండి, కాలేజ్ ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చి ఎస్టీపీ అంటున్నారు. ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఇక్కడ పీస్ఫుల్ గా ఉంటుందని చెప్పి ఇక్కడ తీసుకున్నామని గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఇప్పుడు తర్వాత ఇది వచ్చేసి ఎస్టీపీ పెడితే ఈ 30 feet రోడ్ లో ఎన్ని వెహికల్స్ పోతాయి చెప్పండి? రోడ్ లో ఈ రోడ్ ఎంత చిన్నగా ఉంది. అదొక మన పొల్యూషన్, ఈ మురికి నీళ్ళంతా వచ్చేసి పిల్లలకి ప్రాబ్లమ్. చాలా ఇబ్బంది చేస్తున్నారండి. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడంబడే పడి ఉంటున్నాం మేము, తిండి తిప్పలు వదిలేసి. ఏం అష్యూరెన్స్ లేదండి. మేము లీగల్గా కూడా వెళ్ళాము, కోర్టు కూడా వెళ్ళాము. మాకు స్టే ఆర్డర్ వచ్చింది. స్టే ఆర్డర్ వచ్చినా కూడా ఇది చేస్తున్నారు వాళ్ళు. గవర్నమెంట్ మన లీగల్గా రమ్మనండి, వాళ్ళు రావట్లేదు లీగల్గా. మేము వెళ్ళాము, లీగల్గా వెళ్ళాము, స్టే ఆర్డర్ తెచ్చుకున్నాము. వాళ్ళు అదంతా రాకుండా వచ్చేసి రాత్రి ఏ టైం అయినా సరే పోలీసులు వచ్చేసి ధమ్కి ఇవ్వడాలు. పోలీసులు కూడా పోలీసులు అనేది ఎందుకండి? పబ్లిక్కి హెల్ప్ చేయాలి, పబ్లిక్కి మేము ఉన్నామని హామీ ఇవ్వాలి. అదేం లేకుండా పబ్లిక్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. నోటీసులు లేదు, ఏం లేదండి. వాళ్ళు అలా రావట్లేదు. లీగల్గా రమ్మనండి వాళ్ళని కూడా. మేము వెళ్ళాం లీగల్గా, స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం మేము. ఎక్కడ నుంచి వచ్చిందో అదే అండి 5,000 crores ఎక్కడ నుంచి వచ్చిందో. పబ్లిక్ సొమ్ముదిని వాడు ఎంజాయ్ చేస్తున్నాడండి. సింపుల్ గా చెప్పాలంటే మాకు వద్దండి. మాకు ఇలాంటి గవర్నమెంట్ అయితే వద్దు. ఆయన ఏదైనా చెయ్యాలనుకుంటే పబ్లిక్ కి హెల్ప్ అయ్యే చెయ్యండి. పబ్లిక్ ఏడుపులు వారికి తగలకుండా ఉండవండి. నించుంటారంటే పబ్లిక్ ని చంపుకొని చేయమనండి. పబ్లిక్ ని చేసుకోమనండి. ఏం పండుగ చేసుకుంటాడో, ఉగాది చేసుకుంటాడో, ఏం చేసుకుంటాడో చేసుకోమనండి. పబ్లిక్ అగెనెస్ట్ గా చేసుకోమనండి. 5,000 కోట్లు దేనికన్నా ఉపయోగిస్తే పబ్లిక్ కి గవర్నమెంట్ జాబ్స్ అన్నా దేనికన్నా పబ్లిక్ యూజ్ అయ్యే చేయాలి. కానీ ఆ స్టాచ్యూ ఎందుకండి? చనిపోయిన అయినది ఎందుకు? ఏం చేసుకుంటాం ఆ స్టాచ్యూ? అక్కడ అపార్ట్మెంట్లు ఎన్నో 450 ఫ్లాట్స్ పోతున్నాయండి. వాళ్ళు ఏం ఊరికే కొనుక్కోలేదు కదా. కష్టపడి 500 ఫ్లాట్స్ కష్టపడి వాళ్ళు నెలకి ఈఎంఐలు కట్టుకొని ఎన్నో ఫ్యామిలీస్ చిన్న పిల్లలతో, ఏజ్డ్ పీపుల్ తో ఉన్నారండి. ఏం బాగుపడతాడు వాడు? ఒక మనిషి ఏడుపు తగలదా వాడికి? శంకుస్థాపన అవన్నీ అంటే అధికారులను పురమాయిస్తాడు, బందోబస్తు తీసుకొని వస్తాడు. ఎవరం ఏం చేయలేమన్న ధైర్యంతో కదా అవన్నీ తీసుకొచ్చి కామన్ పీపుల్ ఏం చేస్తారు? వీళ్ళు ఇంత ఇదిగా వచ్చారు అని వెనక్కిపోతారు, భయానికో దేనికో. ఎందుకండి ఇవన్నీ అవసరమా? గాంధీ స్టాచ్యూలు ఎన్ని లేవు మనకు. స్టేట్ల ఇంటింటికి ఒక గల్లీకి ఒక గాంధీ స్టాచ్యూ ఉంది. గాంధీ జయంతి రోజు ఒక్కరోజు వచ్చి ఒక్కరు ఏమి చేయలేరు. కానీ ఇన్ని గాంధీలను పెట్టుకొని ఏం చేస్తారు? గాంధీ చెప్పారా వీళ్ళకి? ఉండే వాళ్ళని వదిలేసి పంపించేసి నాకు స్టాచ్యూలు కట్టమని. అవన్నీ అవసరం లేదు కదా. ఉన్న వాళ్ళని ప్రశాంతంగా పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదు, బిల్డర్స్కి గుర్తు రాలేదు, వెంచర్ చేసే వాళ్ళకి గుర్తు రాలేదు. ఏదో బాగుంది కదా, ఆఫీసులకి దగ్గర, పిల్లలు ఎడ్యుకేషన్ జోన్లో ఉన్నారు అన్న ధైర్యంతో కదా వచ్చి కొనుక్కున్నది ఇక్కడ. ఇట్లా ఇలాంటివన్నీ చేయడం తప్పు కదా. ఇక్కడ కాలేజ్ అని బోర్డు పెట్టారు. ఏమనుకున్నాం? బాగుంది కాలేజ్ వస్తుంది, ఒక మంచి ఎడ్యుకేషనల్ జోన్లో ఉన్నట్టు మనకు ఉంటుంది అన్నట్టు ఉంటుంది. కానీ ఇలా ఎస్టీపీలు కడతాము, హైడ్రాలో ఇల్లు తీసేస్తాము. తీసేసే ఇల్లులకు లోన్లు ఎందుకు పాస్ చేశారు? ఇదంతా గవర్నమెంట్ ప్రమేయం లేదా? ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక లోన్ వెళ్తే ఏ కంపెనీ నుంచి వెళ్తారు? వాళ్ళు అన్ని అప్రూవల్ చేసే కదా ఒక లోన్ అనేది ప్రాసెస్ చేస్తారు. ఏదన్నా ఒక ఇల్లుకు లోన్ లేదా చెప్పండి.
ఒక్క ఇల్లు లోన్ లేదు, ఇల్లీగల్గా వచ్చామా, మేము ఏమన్నా పర్మిషన్ దాంట్లో వచ్చామా, గవర్నమెంట్ దాంట్లో వచ్చి ఏమైనా ఆక్యుపై చేసి కట్టుకున్నామా? అట్లా ఏం లేదు కదా. అన్ని పర్మిషన్లతోటి ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు అన్నిటికీ అప్రూవల్స్ ఇచ్చి అన్ని ఫ్యామిలీస్ని ఇప్పుడు ఎంతమంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, మేమంటే సీనియర్ అయిపోయామండి. ఇప్పుడు మా పిల్లల వల్లనే కదా మేము ఇప్పుడు బయటికి వచ్చి తిరగాల్సి వస్తుంది. ఏం డిమాండ్ చేసినాం, ఇక్కడ ఎస్టీపీలు వద్దు, హైడ్రా కూడా ఏ లెవెల్కి చేయాలో అంతవరకు చేసుకోండి. దాన్ని ఒక్కరోజు చిన్నేళ్ల నుంచి క్లీన్ చేసి వర్షాకాలం వస్తే ఏది వచ్చినా నీరు సరిగా పోతుందా లేదా అని చెక్ చేసే వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు సుందరీకరణ చేసి ఏం చేస్తారు? సుందరీకరణ పేరుతోటి ఏంటిది? ప్రజల్ని ఇబ్బంది పెట్టడమా? కావాలంటే ఇంత 6 ఎకరాల భూమి ఉంది ఇక్కడ, ఇల్లు ఒక మంచి పార్క్ చేయమనండి, ఎవరొద్దంటారు? చెట్లు పెట్టించండి, ఆ పొల్యూషన్ అంతా పోతుంది కదా. పొల్యూషన్ పోతుంది కదా, పెద్ద పెద్ద చెట్లు నాటియండి, పార్క్ లాగా చేయండి, గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా చేసుకోండి మీరు. మాకు ఎస్టీపీ వద్దు, హైడ్రా డెవలప్ కింద ఇల్లు కూల్చడం వద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఏమో ఇప్పుడు ఎలక్షన్ వచ్చేస్తుంది, నెక్స్ట్ ఎవరెవరు వచ్చి ఏమి ఓట్లు అడుక్కుంటారు, ఏమని అడుక్కుంటారు? మేము ఏ ధైర్యంతో వేయాలి, ఎవరికి వేయాలి? ఎంతమంది దగ్గరికి టీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ అంటారు, బీజేపీ అంటారు. ప్రతి ఒక్క లీడర్ దగ్గరికి వెళ్ళి మేము తిరగాలి చెయ్యాలంటే పిల్లలు పొద్దున్న లేస్తే కానీ ఒక నెల ఈఎంఐ లేట్ అవుతుంది, వీళ్ళు వచ్చి హామీ ఇస్తారా నెక్స్ట్ మంత్ కట్టుకుంటారు వెళ్ళండి అని వాళ్ళకి చెప్తారా? మరి చెప్పమనండి. ఎగ్జామ్స్ టైము అర్ధరాత్రులు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎవరిని భయపెట్టిద్దామని వీళ్ళు. మేము కడతలేమా? హౌస్ ట్యాక్సీలు కడతలేమా? లేదంటే మా ఓటు హక్కులు లేవా? ఇక్కడ ఎవరికి ఏం లేవని అన్ని మాతో చేయించుకొని మేము ఇచ్చిన పన్నులన్నీ జమ చేసుకొని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫండ్స్ అంతా? అందరు కలిసే కదా ట్యాక్సీలు, వాటి కిందనే కదా ఫండ్స్ వచ్చేది. ఆ ఫండ్స్ని ఎట్లా ఉపయోగించాలి, వీళ్ళకి ఏ విధంగా ప్రజల్ని మంచిగా చూసుకుంటే నెక్స్ట్ ఇంకా బాగుంటారని ఆలోచించాలే. కానీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇట్లా నెత్తిన రుద్దేస్తే ఏమంటారండి? ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్న వాళ్ళని బయటికి ఇచ్చడమే అంటారా ఇది? పొద్దున్న లేస్తే లక్షలు ఈఎంఐలు కడుతున్నారు పిల్లలు. ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక్క నెల ఈఎంఐ కట్టకపోతే ఎంత సఫర్ అవుతారు? ఒక రోజు, ఒక నెల కాదు, ఒక డే, 24 డే టు డే కట్ అయ్యే ఈఎంఐలకి ఏమని ఇచ్చేస్తారు? మరి లేదని అంటే చెప్పండి, వాళ్ళు ఎవరెవరిని ఏ బ్యాంకర్స్ని తీసుకొచ్చి మాకు హామీలు ఇప్పించేస్తారో, ఏ లోన్లు ఎన్ని గణం రద్దు చేస్తారో అవన్నీ చేశాక మమ్మల్ని ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చి తర్వాత ఏదైనా ప్రొసీడ్ అవ్వమనండి. పబ్లిక్ చేసుకోమనండి. ఏం పండుగ చేసుకుంటాడో, ఉగాది చేసుకుంటాడో, ఏం చేసుకుంటాడో. మిస్టేక్ ఏం చేశామంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మిస్టేక్ చేశాము. ఏదో గొప్పగా క్రియేట్ చేస్తాడు, ఏదో కొత్తదనం చేస్తాడు అనుకున్నాం. కానీ ఎక్కడ నుంచి వచ్చిందో అదే అండి, 5000 crores ఎక్కడ నుంచి వచ్చిందో. పబ్లిక్ సొమ్ముదిని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అండి, సింపుల్ గా చెప్పాలంటే. 5000 కోట్లు దేనికన్నా ఉపయోగిస్తే పబ్లిక్ కి, గవర్నమెంట్ జాబ్స్ అన్నా దేనికన్నా పబ్లిక్ యూజ్ అయ్యే చేయాలి. కానీ ఆ స్టాచ్యూ ఎందుకండి? చనిపోయిన ఎందుకు? ఏం చేసుకుంటాం ఆ స్టాచ్యూ?